శ్రీమద్ రామాయణము 43వ సర్గము గంగావతరణము. ఓ రామ, బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన పిమ్మట భగీరథుడు భూమిపై బొటనవ్రేలు మోపి నిలబడి 1 సంవత్సర కాలము శివుని గూర్చి తపస్సు చేసెను. ఓ శత్రు సంహారక రామ, అతడు ఊర్ధ్వబాహుడై ఎట్టి ఆలంబనము ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక వాయువును ఆహారముగా తీసుకొనుచు రాత్రింబవళ్ళు తపస్సును ఆచరించుచునే ఉండెను. ఇట్లు 1 సంవత్సరం గడిచిన పిమ్మట సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో గూడి ప్రత్యక్షమై ఆ భగీరథునితో ఇట్లు నుడివెను. ఓ నరేంద్ర, నీ తపస్సులకు మెచ్చితిని, నీ కోరికను నెరవేర్తును. గంగను నా శిరస్సును ధరించెదను. పిమ్మట హిమవంతుని పెద్ద కుమార్తె సర్వలోకములకును పూజ్యురాలు అయిన గంగానది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశము నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడెను. ఏమాత్రము ధరింప శక్యము గాని ఆ గంగాదేవి నా ప్రవాహముతో శంకరుని కూడా గైకొని పాతాళమునకు చేరదును అని అనుకొనెను. శంకర భగవానుడు గంగాదేవి యొక్క గర్వమును గమనించెను. పిమ్మట ఆ ముక్కంటి ఆమె గర్వమును అణచివేటుకు సంకల్పించెను. ఓ రామ, హిమవత్ పర్వతంతో సమానమైనదియో జటామండలమనిడి గుహలతో ఒప్పుచున్నదియో అగు ఆ శివుని యొక్క పవిత్రమైన శిరస్సున ఆ పుణ్యనది పడెను. ఆ గంగ ఎంతగా ప్రయత్నించినను భూమిని చేరుటకు అశక్తురాలయ్యెను. శివుని జటాజూటములో చిక్కుకొని ఆమె అందు నుండి బయటకు రాలేకపోయెను. అంతటా గంగానది పెక్కు సంవత్సరముల పాటు శివుని జడ్లియందే తిరుగాడుచుండెను. అప్పుడు భగీరథుడు గంగ ఉనికిని కనుగొనలేక మరల పరమశివుని గూర్చి తపమాచరించసాగెను. ఓ రఘునందన, శంకరుడు ఆ భగీరథుని తపస్సునకు మెచ్చి గంగను హిమవత్పర్వతమునందలి బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరమునందు విడిచెను. అట్లు విడువబడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడెను. పవిత్ర జలములు గల హ్లాదిని, పావని, నళిని అను 3 గంగలు తూర్పు దిశగా ప్రవహించెను. సుచక్షువు, సీత, సింధువు అను 3 మహానదులు మంగళప్రదములైన జలములతో పశ్చిమ దిశగా ప్రవహించినవి. ఆ గంగా ప్రవాహములలో 7వది భగీరథ మహారాజును అనుసరించెను. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథముపై ముందు ప్రయాణించుచుండగా మహావేగము గల గంగ అతని వెంట ప్రవహించుచుండెను. ఆ గంగాజలములు ఆకాశము నుండి శంకరుని శిరస్సును అచ్చటి నుండి భూమిని చేరినప్పుడు మహాధ్వనులతో మిక్కిలి వేగముగా ప్రవహించెను. గంగా ప్రవాహమున సాగి వచ్చిన మత్స్యముల తోడను, తాబేళ్ల తోడను, మొసళ్ళ తోడను, ఇతర జంతువుల తోడను భూమి మిక్కిలి శోభిల్లెను. అట్లు దివి నుండి భువికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలగు వారు కనుల పండువగా కాంచిరి. నగరముల వలె విపులముగానున్న విమానముల నుండి, గుర్రములపై నుండి, భద్రగజములపై నుండి ఆ దేవతలు మొదలుగవారు
ఆకాశమున నిలిచి సంభ్రమాశ్చర్యములతో గంగను తిలకించిరి. భూలోకమునందు అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణం దృశ్యమును చూడగోరిన వారై ప్రముఖ దేవతలు అచ్చటికి చేరిరి. మేఘములు తొలగిన గగనము అచ్చటికి వచ్చి చేరుచున్న దేవతాగణముల ఆభరణ శోభలతో దేదీప్యమానమై ప్రకాశించుచు వందల కొలది సూర్యుల కాంతులతో సదృశమై విరాజిల్లుచుండెను. అటు నిటు సంచరించుచున్న మొసళ్ళ తోడను, సర్పముల తోడను, మీనముల తోడను వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతుల వలె మిరిమిట్లు గొలుపుచుండెను. పెక్కు రీతుల చిమ్మబడుచున్న తెల్లని నీటి నురుగులతో విలసిల్లుచున్న గగనము హంసల గుంపుల తోడను, శరత్కాల మేఘముల తోడను వ్యాప్తమైనట్లుండెను. ఆ గంగావాహిని కొన్ని ప్రదేశములందు అతి వేగముగను, కొన్ని తౌలియందు వంకరగను, మరికొన్ని చోట్ల విశాలముగను, వేరొక చోట్ల పల్లములకు దూకుచు, మరి ఒకచో త్రుళ్ళిపడుచును, వేరొకచో ప్రశాంత గంభీరముగా సాగిపోచుండెను. ఒక్కొక్కచో సాధ్యవలే గంభీరముగను, వేరొకచో వక్రమార్గమునను, మరి ఒక చోట నర్తక వలె గంతులు వేయుచు, ఇంకొక చోట నితంబని వలె మందయానమునను ఆ గంగ ప్రవహించుచుండెను. ముందునకు పారు నీటిని వెనుకకు మరలు నీరు తాకుతున్నప్పుడు నడమంత్రపు సిరి వచ్చిన వాని వలె అది మిడిసిపడుచుండెను. గాలి తాకిడికి తరంగములు మాటి మాటికి ఎగిరిపడుచు నీటితో నీరు కొట్టుకొనుచు నేలపై పడుచుండెను. శంకరుని శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుచున్న నీరు నిర్మలముగా ప్రకాశించుచుండెను. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఈ జలము శివుని శిరస్సు నుండి పడినది కనుక అతి పవిత్రమైనది అని తలంచుచు ఆ జలములను ఆదరముతో తమ శిరస్సులపై చల్లుకొని ఆచమించిరి. శాపోహతులై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఈ గంగలో మునిగి పాపరహితులైరి. పవిత్రములైన గంగాజలముల స్పర్శచే వారు పునీతులై మరల ఆకాశ మార్గమున తమ తమ లోకములకు చేరిరి. పవిత్ర గంగానది జలములలో స్నానములనుచుచే అలసటలు తొలగి జనులు మిగులు సంతోషించిరి. మహా తేజస్వియు రాజర్షియు అయిన భగీరథుడు దివ్య రథమును అధిరోహించి ముందునకు సాగిపోచుండగా గంగానది ఆయనను అనుసరించుచుండెను. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మహానాగులు, అప్సరసలు మొదలగు వారందరూ అట్లే జలచరములన్నీయును భగీరథుని రథమును వెన్నంటి ప్రవహించుచున్న గంగానదిని మిక్కిలి ఆనందముతో వెంబడించినవి. సర్వపాపహారిణి అనియు నదులలో శ్రేష్ఠ అనియు వాసిగెక్కిన గంగ భగీరథ మహారాజు వెళ్ళిన చోట్లకెళ్ళను తానును వెళ్ళుచుండెను. అసాధారణ కార్యములను నిర్వహించుటలో సమర్థుడును మహాత్ముడును అయిన జహ్ను మహర్షి క్రతువును ఆచరించుచుండగా గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేసెను. ఓ రాఘవ, జహ్ను మహర్షి గంగ యొక్క అహంకారపూరిత చర్యకు మిక్కిలి క్రుద్ధుడాయను. పిమ్మట ఆ ముని గంగాజలములన్నింటినీ అత్యద్భుతముగా పానం చేసెను. అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుష శ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజించిరి. గంగాదేవిని కూడా ఆ మహాత్మునకు కుమార్తెనుగా చేసిరి. పిమ్మట ఆ మహా తేజస్వి పరమ ప్రీతుడై
గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టెను. అందువలన జహ్నుసుతి అయిన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కెను. గంగ మరల భగీరథుని రథమును అనుసరించుచు ప్రవహించెను. ఆ నదీమ తల్లి సముద్రమును కూడా చేరెను. అంతేకాక ఆ భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున అనగా పాతాళ లోకమున కూడా ప్రవేశించెను. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగను కొనివచ్చి భస్మరాశిగా మారియున్న తన ముత్తాతలను చూచి మిక్కిలి దైన్యమునకు లోనయ్యెను. ఓ రఘురామ, అప్పుడు ఆ భస్మరాశిని పవిత్రమైన గంగాజలములు ముంచివేసెను. అంతటా సగరపుత్రులు పాపరహితులే స్వర్గమును పొందిరి.